కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగానే ఉందని మరో జ్యోతిష్యుడు జోస్యం చెప్పాడు. అయితే అందరిలా ఈ జ్యోతిష్యుడు చిన్నారి ఇంటికి వెళ్లలేదు. కాకినాడలో మీడియాతో మాట్లాడాడు. తాను కాలమానం ప్రకారం చెబుతున్నానని, చిన్నారి క్షేమంగానే ఉంది అని తెలిపాడు. గ్రామానికి చెందిన ఓ మహిళ ఆమెను తన ఆధీనంలో తీసుకుందని, మరో 10 రోజుల్లో ఆమె తిరిగి వస్తుందని వెల్లడించారు. పోలీసులే ఆమెను పట్టుకునే అవకాశం ఉందని వెల్లడించాడు జ్యోతిష్యుడు. ఎలా కిడ్నాప్ చేశారో ఎవరో కిడ్నాప్ చేయలేదు. అమ్మ వాళ్ళు ఆడవాడు చేతిలో ఆడవాడు చేతిలో అంటే తీసిపోయారా? అమ్మాయి వయసు 2.5 సంవత్సరాలు 14 రోజులు అయిపోయింది. ఎలా మీరు చెప్పగలుగుతున్నారు? ఈ టైమింగ్ పెట్టండి, టైమింగ్ పెట్టి మనం ఏ వయసు మీరు లెక్కలో అంటే అమ్మాయికి మీ పేరు 2.5 సంవత్సరం ఉద్యోగం వయసు తప్ప ఎలాంటి వివరాలు లేవు కదా? అయ్యో లేదు. అమ్మాయికి మాత్రం ఏ ప్రాబ్లం లేదు, సైన్గానే ఉండాలి. ఒక చేతిలో ఆడవాళ్ళ చేతిలో చిక్కింది. వాళ్ళ బంధువుల దూరం అది దగ్గర దూరం కూడా ఆ ఏరియా వాళ్ళు ఆ ఏరియా అంటే ఆ ఏరియా వాళ్ళ అంటే తీసుకెళ్ళిపోయారా? అదే నడుతున్న పిల్లలు తీసుకెళ్ళారు. అడుతున్న పిల్లలు తీసిపోయారా? అమ్మాయి బతికే ఉందా? అమ్మాయి బాగా అమ్మాయి తల్లి ఒడికి చేరుతుందా? జాగ్రత్త కంగారు పడుకో టైం పడుతుంది. అంటే పోలీసులు గాలింతున్నారు, పోలీసు కుక్కలు గాలింతున్నాయి, కెమెరాలు డ్రోన్లు అన్ని తిరుగుతున్నాయి. 14 రోజులు అయిపోయింది. అంత ధీమాగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? లెక్కలు పెట్టండి. ఏ లెక్కలు పెడతారు మీరు? మన లెక్కలు జాతీయ లెక్కలు పెట్టండి, టైమింగ్ పెట్టి కాదండి. అంటే మీరు సూర్య సిద్ధాంతం, దృక్ సిద్ధాంతం ఎలా ఉంటాయి కదా? సూర్య సిద్ధాంతం కానీ మామూలు అండి. చంద్రమాన కాల ప్రకారం చంద్రమాన ప్రకారం చెప్తున్నారు. మనకు చంద్రుడు ఎక్కడ ఉన్నాడో చంద్రుడు మన దర్శనం ఉత్తరాయణలో ఉన్నాడు. ఉత్తరాయణ అయిపోయి చంద్రాయణ దర్శనానికి వస్తాడు. ఇప్పుడు పని అవ్వదు. అలా 7 పిల్లలు పిల్లలు ఎక్కడికి పోలేదు. తల్లి ఒడికి చేరుతుందా? తల్లి ఒడికి చేరుతుందా పిల్ల? అంటే ఊరు దాటి వెళ్ళిపోయి పక్క ఇంట్లోనే ఉంటారు. కానీ ఏజెన్సీలు అంటే ఏజెన్సీలు పక్కకు వచ్చేసినారు. ఏజెన్సీ లేదు, డబ్బులని చేతిలో పోలీసులు పట్టుకోగలుగుతారా? పట్టుకుంటారు, కానీ టైం పడుతుంది. మొగోళ్ళు కాదు, ఆడవాళ్ళ చేతిలో. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మామూలుగా? ఈ నెలాఖరు పడుతుంది. నెలాఖరు వరకు ఇంకా ఎతకాల్సిందే. అంటే వాళ్ళంతటి వాళ్ళు వదిలేస్తారా, లేదంటే పోలీసుల ద్వారా దొరుకుతుంది కదా? దొరుకుతుంది. మన ప్రభుత్వం ద్వారా వాళ్ళంతా వదలరు. అందరూ తల్లకలు చెప్తున్నారు, ఒకడు వచ్చిందంటే రాలేదంటారు. ఏంటి అమ్మాయి వస్తుందా? అమ్మాయి వస్తుంది, కంగారు పడుద్ది, షాపింగ్ పడుతుంది. ఒక ఆడవాడి చేతిలో ఉంది, ప్రాబ్లమ్స్ ఏమి లేదు, ప్రశాంతంగా ఉంది అమ్మాయి. ఇక తునిలో మిస్ అయిన బాలికకు సంబంధించి ఒక జ్యోతిష్యుడు మరో 10 రోజుల్లో చిన్నారి తిరిగి వస్తుందని చెప్పడం జరిగింది. పోలీసులే ఆ పాపను పట్టుకొస్తారంటూ కూడా జ్యోతిష్యుడు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి అదృశ్యమై 14 రోజులైంది. ఇంతవరకు ఎలాంటి ఆచూకీ జరగలేదు. నిన్న సాయంత్రం మాత్రం పోలీసులు ఈ కుక్క అమ్మాయి అదృశ్యమైన రోజు కూడా కుక్క ఆలయం దగ్గర ఉన్నట్టుగా గుర్తించారు. ఆ కోణంలో కిడ్నాప్ కోణంలో విచారిస్తున్నారు. మరోపాటు ఈ రోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణరాజు పరామర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్మాయి క్షేమంగా తిరిగి వస్తుంది, పోలీసులు వెతుకుతారని చెప్పడం జరిగింది. పోలీసులు కూడా ఈసారి పూర్తిగా కిడ్నాప్ కోణం పైన దృష్టి పెట్టారు. అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి ఉండవచ్చు. పోలీసులు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాయని ఆయన కూడా చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే పోలీసులు మాత్రం గత 14 రోజులుగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కనిపించిన ప్రతి ఆధారాన్ని పరిగణలో తీసుకుని ఆ కోణంలో పరిశీలన చేస్తున్నారు. తాజాగా కిడ్నాప్ అయి ఉండవచ్చు, ఎందుకంటే చిన్నారి ఫెన్సింగ్ దగ్గర ఉంది. అక్కడ అయితే 3 మనుషులు చూశారు. తర్వాత కుక్క రోడ్డు మీదకి వచ్చిందంటే కుక్క ఒకటే వచ్చిందో అమ్మాయి కూడా వచ్చిందని కోణంలో పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అమ్మాయి అదృశ్యమైన నుంచి కూడా పలువురు జ్యోతిష్కులు వస్తున్నారు. తునికి చెందిన ఆరా వాస్తు చెప్పి ఓ జ్యోతిష్కుడు ఒక వాస్తు సిద్ధాంతం వచ్చి ఏదో 2 చక్రాలు చేతిలో తిప్పి ఇంటి వాస్తు బాగాలేదు మార్చమన్నాడు. అమ్మాయి వస్తున్నాడు, వెళ్ళిపోయాడు, అమ్మాయి రాలేదు. అలాగే మరో
సిద్ధాంతి వచ్చి తన దగ్గర మన వెండిని పట్టుకునే డిటెక్టర్ ఉంది. ఆ అమ్మాయి చేతికి కాలికి వెండి పట్టీలు ఉన్నాయి కాబట్టి అమ్మాయిని వెతుకుతున్నాడు, కనిపించకుండా పోయాడు. ఇంకో నల్లజర్ల నుంచి మరో సిద్ధాంతి వచ్చి ఈ తూర్పు ఈశాన్య పోటు ఉంది, ఇది పనికిరాదని చెప్పి చెప్పడం కనపడింది. తాజాగా 2 రోజుల నుంచి గద్వాల జిల్లాకు చెందిన ఓ జ్యోతిష్యుడు అయితే హల్చల్ చేస్తాడు. చిన్నారి ఇంటి పైన మకం పెట్టాడు, వాళ్ళు వెళ్ళిపోమన్నారు. పోలీసులు కూడా చెప్పారు. తాను అఘోరాన్ని కూడా అతను చెప్పడం జరిగింది. భూమాతలో కలిసిపోయింది, తను పూజ చేసి తీసుకొస్తానని చెప్పాడు. పోలీసులు అతను బలవంతంగా పంపించేశారు. తాజాగా ఇంకో జ్యోతిష్యుడు, ఈయన కాకినాడకి చెందిన జ్యోతిష్యుడు అయితే ఈయన చిన్నారి ఇంటికి వెళ్ళలేదు. మీడియా మాట్లాడినప్పుడు అతను చాలా సార్లు ఈ వాస్తు జ్యోతిష్యంలో పేరు గడిచినాడు. అతను అడిగినప్పుడు ఆ అమ్మాయి క్షేమంగానే ఉంది, ఒక మహిళ అమ్మాయిని తీసుకెళ్లడం జరిగింది, 10 రోజుల్లో అమ్మాయి క్షేమంగా తిరిగి వస్తుంది, పోలీసులే పట్టుకుంటారు, ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం కూడా లేదని చెప్పాడు. ఇప్పుడు ఇతను చెప్పిన జ్యోతిష్యం ఒకంత కుటుంబ సభ్యుల్లో నమ్మకాన్ని పెంచింది, భరోసాను కల్పించింది. పోలీసుల తనిఖీల మీద కూడా, వెతికిలాట మీద కూడా ఒకంత నమ్మకాన్ని పెంచిందని చెప్పాలి. ఎలాంటి కీడు తలపెట్టలేదు, ఎలాంటి జంతువు తీసుకెళ్లలేదు. ప్రస్తుత కాలమాన ప్రకారం తాను చెప్తున్నాను, దీని ప్రకారం అంటే ఏ సమయంలో తాను చెప్తున్నానో ఆ సమయానికి అనుగుణంగా తాను లెక్కల పరిగణలో తీసుకుని చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయిని ఎవరో ఒక మహిళ తీసుకుని వెళ్ళిపోయింది. పోలీసులు పట్టుకుంటారు, కానీ వారం నుంచి 10 రోజులు పడుతుందని చెప్పాడు. ఇలా ఎవరికి వారే జ్యోతిష్యులు చెప్తున్నారు, కొందరు మంచిగా చెప్తున్నారు, కొందరు అయితే తామే తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఈయన చెప్పిన జ్యోతిష్యం మాత్రం కొంచెం నమ్మశక్యంగా ఉందని అది విన్నవారు చెప్తున్నారు. ఏది ఏమైనా చిన్నారి క్షేమంగా రావాలి. ఏదైతే పోలీసులు పూర్తి స్థాయిలో NDRF, SDRF, హనుమాన్ బృందాలు గాలిస్తున్నాయో, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా 12 పోలీసు బృందాలు గాలిస్తున్నాయో, వీరందరి కృషి ఫలించాలి. కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు భవానీ, గణేష్ ఏదైతే కోరుకుంటున్నారో, తిరిగి తమ చిన్నారి నవ్వుకుంటూ తమ ఒడికి చేరాలని కోరుకుంటున్నారో, ఆ విధంగానే పోలీసు గాలింపుల్లో దీన్ని కూడా కోణంలో పరిశీలిస్తే ఏదైతే ఇక్కడ జీడిపెట్టులు ఏరుకునేందుకు, జంతువులు వేటాడేందుకు వచ్చారో వారు తీసుకెళ్లి ఎండవచ్చన్న కోణంలో కూడా DSP తిలక్ ఆధ్వర్యంలో DI చెన్నకేశ్వరరావుతో పాటు మరో 11 బృందాలు గాలిస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ అనుకున్నట్టుగానే ఎవరైతే అమ్మాయిని తీసుకెళ్లారో ఆ మహిళను పట్టుకుంటే క్షేమంగా అమ్మాయి తిరిగి వస్తుంది నమ్మకం పెరిగింది. మొత్తం మీద చిన్నారి వస్తుంది అని ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాట మాత్రం అందరిలో ఒక నమ్మకాన్ని పెంచింది. చిన్నారి తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. అనుష. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.